ఒకసారి పారలెల్ ఛానల్ ఎలా డ్రా చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుంది బిట్‌కాయిన్ లైవ్‌లో ఒకసారి చూద్దాము. ఇది చూడండి, పారలెల్ ఛానల్ డ్రాయింగ్స్‌లో మనకిక్కడ పారలెల్ ఛానల్ అని ఉంటుంది. ఈ ఛానల్ తీసుకున్నాను నేను. ఇది ఎలా డ్రా చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక లో క్రియేట్ అయింది ఇది. లో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ కొంతవరకు పైకెళ్ళి మళ్ళీ ఒక లో క్రియేట్ చేసింది. ఈ లో క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేసి మళ్ళీ అక్కడ సస్టైన్ అయింది. అయితే ఇక్కడ ఏమంటే ఫస్ట్ లో సెకండ్ లోకి టచ్ చేస్తూ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ హై ఎక్కడ క్రియేట్ చేసిందో అక్కడి వరకు తీసుకోవాలి. అంటే ఒకసారి చూడండి, ఇది చూపిస్తాను. ఇది డిలీట్ చేస్తున్నాను. ఒకసారి పారలెల్ ఛానల్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ లో ఇక్కడ టచ్, తర్వాత సెకండ్‌లో టచ్ చేస్తూ మళ్ళీ ఏదైతే ఫస్ట్ హై క్రియేట్ చేసిందో అక్కడికి టచ్ చేసి వదిలేసాను. అదేం చేసింది, ఒక ఛానల్ తీసుకుంది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ టచ్ అయిన తర్వాత మళ్ళీ కిందికొచ్చింది. ఎగ్జాక్ట్‌గా ఈ పారలెల్ ఛానల్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మళ్ళీ కిందికి వెళ్ళలేదు. ఏది ఇది ఈ ఈ బ్లూ ఇది కాదు, దీని గురించి కూడా చెప్తాను. ఇది వేరే కలర్‌లో పెడుతున్నా. ఈ బ్లూ ఛానల్ ఏదైతే ఉందో మనకు టచ్ చేస్తూ చూడండి, ఇక్కడ ఏం చేసింది, ఈ బ్లూ లైన్ దగ్గర వచ్చిన తర్వాత సస్టైన్ అయింది. ఒక చిన్న స్వింగ్ క్రియేట్ చేసింది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలాగ ప్యాటర్న్ తీసుకుందో ఇలా మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ తీసుకుంది. ఒక చిన్న స్వింగ్, ఆ స్వింగ్ బ్రేక్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ టచ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి రావాలి. కిందికి ఎంతవరకు రావాలి, ఒకవేళ మళ్ళీ ఈ హాఫ్ ఛానల్ వరకు వచ్చి మళ్ళీ సస్టైన్ అయ్యి మళ్ళీ పైకెళ్ళాలి. లేదంటే మళ్ళీ ఇక్కడ ఒక లోయర్ స్వింగ్ క్రియేట్ చేసి మళ్ళీ డౌన్‌కి రావాలి. ఏదైనా జరగొచ్చు. అదే చూడండి, మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాము, ఇక్కడ ఆహ్, ఇక్కడ లో ఇది లో గదా! ఇక్కడ హై క్రియేట్ చేసిన తర్వాత ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. లోయర్ స్వింగ్, లోయర్ లోకి హయ్యర్ లో లోయర్ హై క్రియేట్ చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ నేనేం చేశానంటే, మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికేసాను. ఇది మళ్ళీ ఫస్ట్ ఎక్కడి నుంచొచ్చింది, ఇక్కడికొచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా మనకి మళ్ళీ కిందికి రాలేదు ఇక్కడ. ఇది కిందికి రాలేదు. ప్లస్ ఇక్కడ హై గూడా బ్రేక్ అయింది గనుకనే ఇది పైకి ఇంతవరకు వెళ్తుందనేది మనకొక నమ్మకం అనమాట. ఒకసారి పారలెల్ ఛానల్ ఎలా ట్రై మనం డ్రా చేయడానికి ట్రై చేస్తే మార్కెట్‌ని మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మన మన ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ ఇక్కడ ఆహ్, మనం మొమెంటం కూడా తీసుకోవచ్చు. మన బయింగ్ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. మనం ఏదైతే చెప్పుకుంటామో డౌన్‌కొచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ చూడండి, అది ఇంకో వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇది పారలెల్ ఛానల్ గనుక మళ్ళీ దీని గురించే తెలుసుకుందాం. అలాగే మన పివట్ లైన్స్ కూడా ఫిబొనాసి లెవెల్స్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ చేసాయి చూడండి. లెవెల్స్ సపోర్ట్ చేసి పైకెళ్ళింది ఒక్కొక్కటి దాటుకుంటూ. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది. వర్టికల్ లైన్‌కి ఈ పారలెల్ ఛానల్‌కి బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ హారిజాంటల్ లైన్‌కి కూడా బ్రేక్ ఇచ్చింది. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఇక్కడ మన లెవెల్ 1,05,326కు ఎగ్జాక్ట్‌గా టచ్ చేసింది. ఒకవేళ బ్రేక్ కావాలంటే స్ట్రాంగ్ బ్రేక్ కావాలి మళ్ళీ. ఇక్కడ ఎలా స్ట్రాంగ్ బ్రేక్ అయింది, అలాగే స్ట్రాంగ్ బ్రేక్ అవుతూ వెళ్ళాలి మన ఫిబొనాసి లెవెల్స్. ఒకసారి గమనించండి, అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ.